మన ఇండియాలో చాలా మందికి క్రికెట్ అనేది ఒక వ్యసనం, మానలేని వ్యసనం. ఇంకొంతమందికి పిచ్చి. అదే ఐపీఎల్ అయితే వేరే లెక్క. మనవాళ్ళు ఐపీఎల్ని సమ్మర్లో వచ్చే ఒక పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేస్తారు. అది ఆ పండగ ఈ రోజు మొదలవబోతుంది. అది కూడా ఒక బిగ్ ఫైట్తో, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఈ రెండు టీమ్స్ మధ్య ఏ మ్యాచ్ అయినా సరే చాలా ఉత్కంఠంగా సాగుతాయి. లాస్ట్ సీజన్ కానీ అంతకుముందు సీజన్ కానీ మీరు మ్యాచెస్ చూస్తుంటే ప్రతి మ్యాచ్ 200 స్కోర్ అవనండి, 230 స్కోర్ అవనివ్వండి, లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ క్రియేట్ చేసి మ్యాచ్ ఫినిష్ అవుతుంటాయి. అదే ఉత్కంఠ ఈ రోజు కూడా ఉండబోతుంది. ఎందుకంటే టీం బలాబలాలు అలా ఉన్నాయి. ధీరులు, మహాధీరులు ఉన్నారు రెండు టీమ్స్లో కూడా. వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా కెప్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇద్దరు కూడా కొత్త వాళ్ళు. ఈ సీజన్కి ఈ టీమ్స్కి కొత్త కెప్టెన్స్ అనమాట. ముందల కేకేఆర్ అజింక్య రహానే సీనియర్ బ్యాట్స్మెన్. ఎందుకంటే చాలా సంవత్సరాలు రాజస్థాన్ రాయల్స్కి ప్రాతినిధ్యం వహించాడు. చూసాం అతని కెప్టెన్సీ చాలా బాగుంటుంది. కేకేఆర్కి వచ్చేటప్పటికి దీంట్లో కొంచెం ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న సీనియర్స్ కైండ్ ఆఫ్ సునీల్ నారాయణ కానీ, లేదంటే ఆండ్రే రసెల్ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ, వరుణ్ చక్రవర్తి కానీ చాలా మంది ఉన్నారు. వీళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది ఖచ్చితంగా కత్తి మీద సాము లాంటిది అజింక్య రహానేకి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో అసలు ఆడలేదు. ఏ టీంలో కూడా అతనికి ప్రాతినిధ్యం వహించడానికి కానీ లేదా ఆడడానికి కానీ అవకాశం రాలేదు. డైరెక్ట్గా కెప్టెన్గా కేకేఆర్కి ఎన్నికయ్యి కేకేఆర్ టీంని ముందుకు తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నాడు. ఈ రోజు అజింక్య రహానేకి ఐపీఎల్లో రీఎంట్రీ, అలాగే కేకేఆర్ కెప్టెన్గా ఫస్ట్ మ్యాచ్. ఖచ్చితంగా ఈ మ్యాచ్ కత్తి మీద సాము లాంటిది. రీఎంట్రీలో ప్రూవ్ చేసుకోవాలి, కెప్టెన్గా కూడా ప్రూవ్ చేసుకోవాలి. సో మనోడు ఎలా ఆడతాడు, కెప్టెన్గా ఎలా టీంను ముందుకు తీసుకెళ్తాడు ఈరోజు మ్యాచ్లో చూద్దాము. ఆ పక్క కెప్టెన్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్. నేను ఎక్స్పెక్టే చేయలేదండి అసలు రజత్ పటిదార్కి కెప్టెన్సీ ఇస్తారు, ఆర్సీబీ కెప్టెన్సీ అని నేను అసలు ఊహించలేదు. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. మనవాడికి కెప్టెన్సీ ఇవ్వడానికి, మనవాడు కెప్టెన్గా అర్హుడు అనుకోవడానికి కారణాలు ఏంటి అనేది కోచ్ ఆల్రెడీ బయటకు వచ్చి మాట్లాడాడు. మనకి ఈరోజు మ్యాచ్లో ఒక ఐడియా వస్తుంది. మనవాడు ఎలా కెప్టెన్గా టీంని ముందుకు తీసుకెళ్తాడు, సీనియర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు. రంజీలో కూడా మనవాడు కెప్టెన్సీ ఎప్పుడు నేను క్లోజ్గా చూడలేదు. సో నాకు కూడా ఏం ఐడియా లేదు మనవాడు కెప్టెన్గా ఎలా హ్యాండిల్ చేస్తాడు. ఈరోజు మ్యాచ్లో చూస్తేనే ఒక ఐడియా వస్తుంది. ఈ మ్యాచ్ని బట్టి మనవాడు టీంని ఎలా ముందుకు తీసుకెళ్ళగలడు, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయా తగ్గుతాయా, ఏం జరుగుతుందో ఈరోజు మ్యాచ్లో అర్థమైపోతుంది. సో కెప్టెన్స్ గురించి పక్కన పెడితే కొంతమంది ధీరులు ఉన్నారు ఇక్కడ అక్కడ కూడా. బలమైన టీం అండి. అసలు ఆ పేర్లు చూస్తేనే వేరే టీమ్స్ భయపడేలాగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అజింక్య రహానేతో స్టార్ట్ చేశాం కాబట్టి కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్గా చెప్పుకోవాల్సింది ముగ్గురు ప్లేయర్స్ గురించి అనమాట. వాళ్ళే సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్, రోమన్ పవెల్. వీళ్ళ ముగ్గురు గనక ఫామ్లో ఉంటే ఆర్సీబీకి కష్టకాలమే. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ఎలా ఆడతారో తెలీదు. వీళ్ళది అన్న రోజున టీంతో సంబంధం లేదు, బౌలర్తో సంబంధం లేదు, ఉత్తి కారేస్తారు అంతే. మ్యాచ్ని వన్ సైడ్ చేసి పడేస్తారు. కానీ ఖచ్చితంగా ఆర్సీబీ వీళ్ళకి వ్యూహం అయితే రచించుంటుంది. వీళ్ళతో పాటు టాప్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్. ఇతన్ని ప్రస్తుతానికైతే మంచి ఫామ్లో లేడు. అలా అని చెప్పి తక్కువ అంచనా వేయకూడదు. ఏ రోజైనా సరే మ్యాచ్ని తారుమారు చేసి 10 అవర్స్లోనే మ్యాచ్ ఫినిష్ చేయగల సత్తా ఉన్న బ్యాట్స్మెన్ అనమాట. సో ఇతన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇతనితో పాటు వెంకటేష్ అయ్యర్, మనీష్ పాండే, కన్సిస్టెంట్ అజింక్య రహానే. సో బౌలర్స్కి వచ్చేటప్పటికి కొంచెం వీక్గా అనిపించింది టీము. వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, నోకియా ఉన్నాడు, తనతో పాటు సకారియా ఉన్నాడు. తర్వాత నాకు చెప్పుకోదగ్గ బౌలర్స్ ఎవరో నాకు కనిపించలేదు. ఆండ్రూ రసెల్ వేస్తాడు, సునీల్ నారాయణ వేస్తాడు. బట్ స్టిల్ నాకెందుకో ఎక్కడో బౌలింగ్ సెక్షన్ అది వీక్గా అనిపించింది. సో వీళ్ళ బలం మెయిన్ బ్యాటింగ్ అనమాట. బౌలింగ్కి వచ్చేటప్పటికి కొంచెం కష్టకాలమే ఈ సీజన్ అంతా వీళ్ళకి. చూద్దాము ఉన్న బౌలింగ్ రిసోర్సెస్తో వీళ్ళు మ్యాచెస్ ఎలా గెలవగలరు, ముందుకు ఎలా వెళ్ళగలరు అనేది మనకి రాబోయే మ్యాచ్లో, ఈ మ్యాచ్లో కూడా ఒక అవగాహన వస్తుంది. సో మనం ఇప్పుడు కేకేఆర్ గురించి మాట్లాడేసాం. ఇప్పుడు ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ ఎప్పుడు కూడా న్యూస్లో ఉంటూనే ఉంటుంది. ఈ సంవత్సరం అన్న కప్పు గెలుస్తుందా? ఎన్ని సంవత్సరాల బట్టి ఫ్యాన్స్ ఈ సంవత్సరం అనుకుంటూ వస్తున్నారు. ఇప్పుడైనా కప్పు గెలుస్తుందా అనే క్వశ్చన్ మార్క్ అందరి మధ్యలో ఉంది. ఎప్పుడు కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉంటారు. ఏబీ డివిలియర్స్ కానీ, క్రిస్ గేల్ కానీ, మ్యాక్స్వెల్ కానీ చాలామంది ఈ టీంకి ఆడారు. కానీ ఎంతమంది ఆడినా, ఎన్ని మ్యాచ్లు గెలిచినా చివరికి వచ్చేటప్పటికి కప్పు చేతిలోకి రావడం లేదండి. కానీ ఈసారైనా సరే కప్పు గెలవగలరా అంటే ఖచ్చితంగా ఈ టీంకి సత్తా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ టైం మనకి బ్యాటింగ్ బాగుంటే బౌలింగ్ బాగోదు, బౌలింగ్ బాగుంటే బ్యాటింగ్ బాగోదు. కానీ ఈసారి టీం చూస్తే
ఏ టీం అయినా భయపడాల్సిందండి. ఓపెనింగ్కి వచ్చేటప్పటికి విరాట్ కోహ్లీ ఉంటాడు, ఫిల్ సాల్ట్ ఉంటాడు, తర్వాత పటిదార్ దిగొచ్చు, లేదంటే మన దేవదత్ పడికల్ ఉన్నాడు, తర్వాత లివింగ్స్టన్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు, రెమారియో షెఫర్డ్ ఉన్నాడు. చూడండి బ్యాటింగ్ అసలు ఒక్కొక్కళ్ళు ఆ పేర్లు చూస్తేనే పక్క టీమ్స్ భయపడేలాగా పేర్లు ఉన్నాయి. బౌలింగ్ అటాక్ కూడా ఈసారి స్ట్రాంగ్గానే ఉందండి. హేజల్వుడ్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. సో వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది బౌలర్స్ అంటే ఇండియా టీం కానీ బౌలర్స్ కానీ మంచి బౌలింగ్ అటాక్ అయితే ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తే ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీకి బౌలింగ్ అటాక్ కూడా స్ట్రాంగ్గానే ఉంది అనేది పక్కాగా కనిపిస్తుంది. కానీ ఎందుకో ఎన్నిసార్లు ఆర్సీబీ టీం బాగుంది అని చెప్పినా కానీ చివరికి వచ్చేటప్పటికి గెలుపు అనేది వాళ్ళ ఏంటంటే ఒడిలో కానీ ముంగిటిలో కానీ రావడం లేదు. చూద్దాం ఈసారైనా ఆర్సీబీ గెలవబోతుందా. ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ అయితే మాత్రం హోరాహోరీగా సాగుతుందండి. విరాట్ కోహ్లీ మీద చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈసారన్నా ఆర్సీబీకి కప్పు తేగలడా. ఎన్ని సంవత్సరాల బట్టి ఆల్మోస్ట్ 18 years బట్టి ఆర్సీబీకి అంటే ఐ థింక్ ఇతను ఒక్కడే అనుకుంటా, ఇంకెవరు కూడా ఒక టీంకి 18 years కంటిన్యూస్గా 18 years ఒక టీంకి ప్రాతినిధ్యం వహించలేదు. ఇతను ఒక్కడే 18 years ఆర్సీబీకి ఆడుతున్నాడు. అది కూడా ప్రతిసారి అతను వంతు కృషి అతను చేస్తాడండి. ఒక సీజన్లో ఏకంగా 6 to 7 centuries అనుకుంటా, అరౌండ్ నియర్లీ 1000 runs చేశాడు. సో అదే ఫీట్ ఈ సీజన్లో చేస్తే మిగతా సపోర్ట్ చేయడానికి సాల్ట్ కానీ, లివింగ్స్టన్ కానీ, టిమ్ డేవిడ్ కానీ, రెమారియో షెఫర్డ్ కానీ, పటిదార్ కానీ, దేవదత్ పడికల్ కానీ, బౌలింగ్ అటాక్లో హేజల్వుడ్ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ అండగా ఉంటారు. ఈసారి కప్పు గెలిచే అవకాశాలు ఆర్సీబీకి ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. సో సపోర్ట్ చేస్తున్నానని కాదు, టీంని చూస్తే అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎన్నిసార్లు మనల్ని బాల్తో కొట్టిస్తారు. ఈసారైనా కోహ్లీ ఐపీఎల్ కప్ తీసుకుంటాడా చేతులతో, ఆర్సీబీకి కప్పు ఇవ్వగలడా అనేది ఈరోజు మ్యాచ్ మనకు ఏంటంటే అంటారు అది మొదటి మెట్ అనమాట. సో మనకు కూడా ఒక ఐడియాని ఇస్తుంది. సో చూద్దాము. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఈరోజు మ్యాచ్ కోసం. ఓపెనింగ్ మ్యాచ్ ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్, అది కూడా బిగ్ ఫైట్ ఉండబోతుంది. మహామహులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ 1-sided అయితే అవ్వదు, లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ వెళ్తుంది. ఇంకో ప్లేయర్ గురించి చెప్పడం మర్చిపోయాను, కేకేఆర్లో అదే రింకు సింగ్ అనమాట. ఎప్పుడు కూడా ఇతని గురించి మర్చిపోవడం కరెక్ట్ కాదు. సో ఎందుకో మర్చిపోయాను. అతన్ని తక్కువ అంచనా వేస్తే గుర్తుంది కదా, లాస్ట్ టైం మన గుజరాత్ మీద లాస్ట్ ఓవర్లో 5 6 కొట్టి మ్యాచ్ని అలా లేపుకెళ్ళిపోయాడు. సో రింకు సింగ్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఓవరాల్ రెండు టీమ్స్ బలాబలాలు చూసుకుంటే కొంచెం కేకేఆర్ బౌలింగ్ అటాక్లో వీక్గా ఉంది ఆర్సీబీతో పోల్చుకుంటే అనిపించింది. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క ఆలోచన, నా వే ఆఫ్ ఆలోచన అంటే అనాలిసిస్ ఒకలాగా ఉంటుంది, ఇంకోలాగా అనాలిసిస్ చేయొచ్చు. నేను కరెంట్ ఫామ్ని బట్టి అంటే నేను చాలా క్లోజ్గా క్రికెట్ని ఫాలో అవుతాను కాబట్టి ప్లేయర్స్ని బట్టి అనుకుంటున్నా రెండు టీమ్స్ బలాలు చాలా అంటే సమానంగా ఉన్నా కానీ బౌలింగ్ అటాక్ వచ్చేటప్పటికి ఆర్సీబీదే ఒక పై చేయి ఉంటుంది అనిపిస్తుంది. సో ఈరోజు మ్యాచ్లో మనం చూద్దాము. సో మ్యాచ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ నా ప్రిడిక్షన్ ఏంటంటే ఈరోజు ఆర్సీబీ గెలవబోతుంది. అదే నా ప్రిడిక్షన్ అనమాట. ఖచ్చితంగా ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఓన్లీ నా ప్రిడిక్షన్, ఎందుకంటే నా అనాలిసిస్ బ్యాట్స్మెన్స్ని బౌలర్స్ని కంపేర్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈరోజు ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ 70% ఆర్సీబీకి, 30% కేకేఆర్ ఉంది అని నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఎవరో గెలుస్తారు ఈరోజు అనేది మీ ఒపీనియన్ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఒపీనియన్. సో మీ ఒపీనియన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతిరోజు ఈ రోజు నుంచి ఐపీఎల్ పండగే మీకు నాకు కూడా, నేను కూడా ప్రతి మ్యాచ్ గురించి విశ్లేషిస్తాను, ఎవరు గెలవబోతున్నారో ప్రెడిక్ట్ కూడా చేస్తాను. సో నా ప్రిడిక్షన్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అనేది మీరే చూస్తారు కదా. సో ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. మళ్ళీ కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.